హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కింద కామెంట్స్లో షేర్ చేసేసుకోండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మా పిన్ని వాళ్ళు ఇంట్లో ఉన్నాం మేము. అంటే వాళ్ళు ముందు రోజు అమ్మవారిని పూజ చేశారు ఇంట్లో. మీకు ఇంతకుముందు వీడియో పెట్టారు కదా, అలాగా కొంచెం పూజ చేశారు. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి ఇక్కడ పక్కనే మైసమ్మ టెంపుల్ ఉంటుందండి, అక్కడ వెళ్తున్నాం ఇప్పుడు. అక్కడ పూజ చేస్తారంట, వాళ్ళు బోనం ఎక్కిస్తారంట అమ్మవారికి. అది ఎందుకంటే అక్కడ మొక్కుకున్నారు, అక్కడ కోరిన కోరికలు జరుగుతాయని అంటారండి. అంటే అమ్మవారు అంత పవర్ఫుల్ అన్నట్టు అక్కడ. అండ్ చాలా అందరం ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉన్నాము. అండ్ మేము, మా మామయ్య వాళ్ళు, మమ్మీ వాళ్ళు, తర్వాత మా పిన్ని సైడ్ నుంచి వాళ్ళ అత్త వాళ్ళు కానీ, తర్వాత వాళ్ళ ఆడపడుచులు అందరూ వచ్చారు. ఆయన ఇక్కడ అందరం రెడీ అయిపోయి బయలుదేరికే రెడీగా ఉన్నాం. అంటే సండే ఎక్కువ పబ్లిక్ ఉంటారంట, అక్కడ ఎక్కువ వెళ్తారు. కానీ మేము వచ్చేసి గురువారం, అంటే నెక్స్ట్ డే అంత రోజులు ఎవరు ఉంటారు, సండే వారికి ఎవరు ఉండరు కదా ఇంట్లో, బంధువులు అయినా మేమైనా ఉండం కాబట్టి పూజ చేసిన వాళ్ళ ఇంట్లో పూజ చేసుకున్న నెక్స్ట్ డేనే గురువారమే మేము వెళ్ళాం. ప్లాన్ చేసుకున్న వాళ్ళు అందరు ఉన్నప్పుడే చేసుకుందాం అన్నట్టు ఆయన ఇక్కడ బయలుదేరిపోయామండి. ఇక్కడ మీరు ఈ టెంపుల్కి రావాలి ఒకవేళ అనుకుంటే, డైరెక్ట్ మహబూబ్నగర్ నుంచి నవాపేట్ రోడ్ అదే రూట్కి వచ్చేస్తే ఇక్కడ మైసమ్మ టెంపుల్ మెయిన్ రోడ్కే ఉంటుంది. మెయిన్ రోడ్ పక్కకే ఉంటుంది, మీకు ఈజీగా కనిపిస్తుంది. ఎవరైనా అడిగినా బస్ కండక్టర్కి లేదంటే ఎవరికైనా అడిగినా మీకు రూట్ చెప్పేస్తారు అక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా ఎంత ఖాళీ అనిపిస్తుంది ప్లేస్ మొత్తం. అదే గనక మీరు సండే గనక వస్తే చాలా, అసలుకి ఎంత రష్ అంటే అంత రష్ ఉంటుంది. అసలుకి మనకు అమ్మవారికి బోనం ఎక్కియాలన్నా అందరం ఫ్యామిలీతో వస్తాం కదా, అట్లా కూర్చోనికే ప్లేస్ కూడా దొరకదు, అలా ఉంటారు పబ్లిక్. కానీ ఈరోజు గురువారం కాబట్టి అక్కడక్కడ ఎవరో ఒకరు మొక్కుకున్న వాళ్ళు, తర్వాత టైం ఉన్నప్పుడు వచ్చి చేసుకునే వాళ్ళని ఏదో ఒకరు ఉంటారు. అలా మేము కూడా వచ్చేసి ఇక్కడ పక్కనే గుడి పక్కకే మేము, మాకు ప్లేస్ ఖాళీ కాబట్టి గుడి పక్కకే వచ్చి చేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి బోనం ప్రిపేర్ చేయడానికి ఇక్కడ అన్నీ చేసుకుంటుంది. తర్వాత ఇక్కడ బోనం ఫ్యామిలీతో చాలా చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఫ్యామిలీని కలుస్తాం కదా, కలిసినప్పుడు ఒక ఫీలే డిఫరెంట్. అసలుకి మనం చాలా హ్యాపీ అనిపిస్తుంది. అన్నీ మంచిగా మాట్లాడుకుంటా సరదాగా టైం స్పెండ్ అట్లే అయిపోతుంటుంది. టైము తెలియదు మన ఫ్యామిలీతో, తర్వాత ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఆ టైం ఎట్లా వెళ్ళిపోతుందో తెలియదు. అండ్ ఇక్కడ వచ్చేసి మేమందరం కూర్చున్నాం, ఇంకా ప్రిపేర్ అవుతుంది కదా ఒకటేసారి వెళ్దాం అన్నట్టు అందరం ఇంకా డిస్కషన్ జోకులు అవి ఇవి చేసుకుంటూ కూర్చున్నాము. అండ్ మొత్తానికి ఇక్కడ ప్రిపేర్ చేస్తుందండి మా పిన్ని తన బోనము. ఏంటంటే అది స్వీట్ రైస్ వండుతుంది అమ్మవారికి. ఎవరి మొక్కు వాళ్ళ ఇష్టం. అంటే స్వీట్ రైస్ ఆమె బోనం వండుతుంది, ఒక్కొక్కరు వైట్ రైస్ వండి తర్వాత ఏమంటారు చింతపండు రసం అవి కూడా తీసుకెళ్తారు. కానీ మా పిన్ని ఏమో స్వీట్ రైస్ వండుతుంది. తర్వాత ఇక్కడ అందరు బిజీలో ఉన్నారు, అందరు మాట్లాడుకుంటా ఎవరి పని వాళ్ళు చేసుకుంటా.
గేట్ ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి వస్తారు. కానీ ఇట్లా బోనం ఎక్కించే వాళ్ళు, తర్వాత ఇక్కడ మొక్కులు చెల్లించుకునే వాళ్ళు అన్నట్టు అక్కడ వచ్చి ఏమన్నా అంటే అమ్మవారికి ఏం మొక్కుకుంటాం మనం అలా అన్ని వండి ఇక్కడ తీసుకెళ్తారు అక్కడ నుంచి వచ్చి. అండ్ కాదు మేము డైరెక్ట్ ఇట్లా దర్శనం చేసుకొని మామూలుగా అమ్మవారిని దర్శించుకొని వెళ్ళిపోవాలనుకుంటే ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ నుంచి వస్తారు. అది ఎవరిష్టం వాళ్ళదండి. అంటే అటు నుంచి రావచ్చు, ఇటు నుంచి రావచ్చు. మనకేమంటే మన మొక్కులు ఉంటే బ్యాక్ సైడ్ నుంచి వచ్చేస్తారు చాలా వరకు. ఏం పూజ అంటే కార్లో పూజ తర్వాత జస్ట్ ఇట్లా మొక్కి పోదాం అమ్మవారికి దర్శనం చేసుకొని పోదాం అనుకునే వాళ్ళు ఫ్రంట్ ఇట్లా ముందు నుంచి అక్కడ ముందు గేట్ నుంచి వస్తారు. అండ్ ఇక్కడ మేము బోనంని ఎత్తుకొని మా పిన్ని అంటే 5 చుట్లు అంటే రౌండ్గా అమ్మవారి గుడి చుట్టూ తిరిగాము 5 times. ఆయన ఇక్కడ వచ్చేసి మేము చూస్తున్నారు కదా, ఇక్కడ మా అన్నయ్య వాళ్ళు అంటే ట్రిప్కి ఇద్దరు మోస్తున్నారు దాన్ని. అంటే రౌండ్ అవుతుంటే ఎందుకో మేక కొంచెం సిక్ అయినట్టు అనిపిస్తుంది అక్కడ, అందుకే దాన్ని ఎత్తుకొని తిప్పుతున్నారు అందరూ. ఫైనల్ ఇక్కడ అమ్మవారి దగ్గర అంటే అమ్మవారికి ఏమైనా చెల్లించాలి మనం మొక్కు అనుకుంటే డైరెక్ట్ బయట ఇక్కడ అమ్మవారి ఫోటో ఉంటుంది, అక్కడనే వాళ్ళు ఉంటారు అక్కడ పూజారి వాళ్ళు, వాళ్ళకే చేయాలండి. లోపల టెంపుల్కి వచ్చి జస్ట్ మొక్కుకోవాలి. ఏదన్నా వెండివి బంగారం డబ్బులు అలాంటివి ఉంటే లోపల హుండీలో వేసుకోవచ్చు. ఇలాంటి మనం ప్రసాదాలు మొక్కులు అవి ఏముంటే ఇక్కడ బయటనే చేయాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ ఫైనల్ ఇక్కడ వచ్చేసాము. తర్వాత మేక అక్కడ అంటే అయిపోయింది. తర్వాత ఇక్కడ లోపల దర్శనానికి నేను అంటే వాళ్ళు అక్కడ పిన్ని వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఇప్పుడు ఎవరు లేరు, ప్రశాంతంగా చేసుకుందాం అన్నట్టు వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. తర్వాత మమ్మీ అత్తమ్మ నేను తర్వాత మా చెల్లి తను మా పిన్ని వాళ్ళ కూతురు. ఇప్పుడే చాలా లెంతీ అయిపోతుందని నేను మామూలుగా ఇంతవరకు చూపిస్తున్నాను టెంపుల్ వరకు. అండ్ మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.